హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయుత పెన్షన్లను ఏ తేదీ నుండి పంపిణీ చేస్తారని చాలామంది లబ్ధిదారులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రేవంత్ సర్కార్ ప్రభుత్వము కొత్త ఆసరా చేయుత పెన్షన్లను లబ్ధిదారులకు జూన్ 2వ తారీఖున పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. బట్ మనకు ఆ తేదీన కొత్త ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేయలేదన్నమాట. సో కొన్ని కొన్ని కారణాల చేత ఆ రోజు వాయిదా పడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈసారి ఈ ఆసరా చేయుత పెన్షన్లను కొత్త ఆసరా చేయుత పెన్షన్లండి ఏ తేదీన పంపిణీ చేస్తారు? అలాగే ఏ విధానంలో లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం జరుగుతుంది? ఒక్కొక్క పెన్షన్ లబ్ధిదారుడికి కేటగిరీని బేస్ చేసుకొని ఎంత పెన్షన్ డబ్బులను ఇస్తారు? మీకు పెన్షన్ అనేది వస్తుందా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఇలాగా ఈ ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించిన పూర్తి వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది గైస్. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు రెగ్యులర్‌గా కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. వెళ్ళేసి జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో చాలామంది ఎన్నో రోజుల నుంచి కొత్త ఆసరా చేయుత పెన్షన్ల కోసం వెయిట్ చేశారు. బట్ తెలంగాణ ప్రభుత్వము ఎట్టకేలకి జూన్ 2వ తారీఖున దాదాపుగా 2,00,000 మందికి ఈ పెన్షన్‌లనేటువంటి వాటిని పంపిణీ చేస్తామని చెప్పడము జరిగింది. బట్ ఆ రోజున కొన్ని కొన్ని కారణాల చేత ఈ కార్యక్రమం అనేది పోస్ట్‌పోన్ కూడా అవ్వడం జరిగింది. అంటే వాయిదా కూడా అయ్యిందనమాట. ఓకేనా? అయితే ఇక ఎప్పటి నుండి ఈ కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లను పంపిణీ చేస్తారు? సో, మనకు అప్లికేషన్స్ అనేటువంటివి చాలామందే పెట్టుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్సు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు కావచ్చు, అలాగే డప్పు కళాకారులు, ఇలాగా కేటగిరీల వైస్‌గా చాలామంది దరఖాస్తులు ఎటువంటివి పెట్టుకోవడం కూడా జరిగింది. వాళ్ళందరికీ వెరిఫికేషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లను కూడా రిలీజ్ చేశారు. సో, అయితే పంపిణీ మాత్రం 2వ తారీఖున చేయలేదన్నమాట. జూన్ 2వ తారీఖున. బట్ కొత్తగా ఇందిరమ్మ ఇండ్లను మాత్రం 1వ తారీఖున గృహప్రవేశాలు చేపిచ్చి కొంతమేరకు అర్హులైనటువంటి వాళ్ళకు అంటే కొన్ని ఇళ్లను మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. గృహప్రవేశాలు చేపిచ్చి. బట్ మనకు 2వ తారీఖున పంపిణీ చేయవలసినటువంటి ఈ కొత్త ఆసరా చేయుత పెన్షన్ల కార్యక్రమం మాత్రం జరపలేదు. బట్ ఇప్పటికీ కూడా దీని మీద మనకు ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం కూడా లేదు. అంటే పలానా డేట్‌న ఈ ఆసరా చేయుత పెన్షన్‌లను పంపిణీ చేస్తాము కొత్త వారికి అని ఇంకా కూడా పలానా డేట్ అని ఫిక్స్ చేయలేదు. సో, నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. మాక్సిమం మనకు ఈ నెల 20వ తారీఖు లోపల ఖచ్చితంగా పంపిణీ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. నేను మీకు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఈ ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించిన అప్డేట్స్ గురించి. ఓకేనా? సో, ఇకపోతే ఈ చేయుత పెన్షన్‌లను ఏ విధానంలో పంపిణీ చేస్తారు? సో, ఈసారి ప్రభుత్వము కొత్త విధానంలో అన్ని జిల్లాల వారికి అందరికీ కూడా ఒకే విధానంలో పెన్షన్‌లనేటువంటి వాటిని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇదివరకు కొన్ని జిల్లాల వారికి డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేసేటువంటి వాళ్ళు ఈ పెన్షన్ డబ్బులను. మరికొన్ని జిల్లాల వారికి మాత్రము పోస్ట్ మాస్టర్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇంటి దగ్గరికి పెన్షన్స్‌ను పంపిణీ చేపిచ్చేటువంటి వాళ్ళనమాట. సో, వాళ్ళొచ్చేసి పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికి వెళ్లి ఫింగర్ ప్రింట్ తీసుకొని, వాళ్ళకి ఎంత పెన్షన్ రావాలో అంత పెన్షన్ పంపిణీ చేసేటువంటి వాళ్ళు. ఒకవేళ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఫింగర్ ప్రింట్ గనుక పని చేయకపోయినట్లయితే, వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదనమాట. అలాగే రిటర్న్ తెచ్చుకునేసి వాళ్ళు యూజ్ చేసుకునేటువంటి వాళ్ళు. ఇలా జరుగుతుండడంతో ప్రభుత్వము ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దాని తర్వాత ఫేస్ రికగ్నైజేషన్ అంటే ముఖ చిత్రం ఆధారంగా వాళ్ళకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని కొత్త విధానాన్ని తీసుకొచ్చి, దాని ద్వారా కూడా ఒక 3, 4 మంత్స్ అయితే పెన్షన్‌లను పంపిణీ చేశారు. బట్ ఇప్పుడు లేటెస్ట్‌గా అందరికీ
ఈ పెన్షన్ డబ్బులను డైరెక్ట్‌గా బ్యాంకు ఖాతాలకే రిలీజ్ చేసే విధంగా అయితే మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో, మీకు డీబీటీ విధానంలో మీ ఆధార్ కార్డ్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉంటుందో, ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఈ యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో, ఇదివరకు మనకు ఈ పెన్షన్ డబ్బులను పోస్ట్ మాస్టర్‌ల ద్వారా కొన్ని కొన్ని జిల్లాల్లో వరకు ఇంటి దగ్గరకు పంపిణీ చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు అలాగలా కాకుండా డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లో మధ్యలో మీడియేటర్స్ ఎవరు కూడా లేకుండా అనమాట. ఓకేనా? సో, ఈ విధానం అనేది మనకు అమలు కానుంది. కొత్త విధానం అంటే ఈ బ్యాంక్ అకౌంట్‌కే డైరెక్ట్‌గా డబ్బులనేటువంటిది జమ చేయడం అనమాట. ఓకేనా? సో, అలాగే మీకు పెన్షన్ ప్రతి నెల కూడా వస్తుందా లేదా అని స్టేటస్‌లో చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు గైస్. అది ఎలాగో నేను చెప్తాను. ఇది ఈ ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసాక ఫస్టు మీ పెన్షన్ ఐడీ కావచ్చు, యూఐడీ కావచ్చు, సదరం ఐడీ ఆ 3 నంబర్స్‌లో మీకు ఏవైనా తెలిసుంటే అది ఎంటర్ చేసుకోండి. లేదు మీకు ఆ 3 తెలియకపోయినట్లయితే ఫస్ట్ డిస్ట్రిక్టు, మండలము, పంచాయతీ అవి సెలెక్ట్ చేసుకున్నాక పెన్షనర్ నేమ్ ఇక్కడ అడుగుతుంది. మీ నేమ్ పెట్టేసుకోండి పర్టిక్యులర్‌గా. అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, సెర్చ్ మీ పేరు ఖచ్చితంగా మీ పేరు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే మీ యొక్క డీటెయిల్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. లేదు మీ యొక్క పెన్షనర్ నేము అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇవి పెట్టుకోకపోయినట్లయితే ఇక్కడ కేవలం డిస్ట్రిక్ట్, మండలం, పంచాయతీ అంటే ఆ పంచాయతీలో ఉన్నటువంటి పేర్లందరివి కూడా వస్తాయి. సో, ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక ఇట్లా డేటా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో, ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా ఉంటాయి. ఇక్కడేంటంటే ఒకసారి మీ పర్సనల్ ఇన్ఫో చెక్ చేసుకోండి. బై మిస్టేక్ మీ పర్సనల్ ఇన్ఫో మ్యాచ్ గనుక కాలేదన్నట్లయితే అంటే ఇందులో ఉన్నటువంటి డేటా మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డులలో ఉన్నటువంటి డేటాకు మ్యాచ్ కాకపోయినట్లయితే మీకు పెన్షన్‌ను నిలుపుదల చేస్తారు. ఎప్పుడైతే ఈ అడ్రెస్‌లు కావచ్చు, మీ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్స్ కావచ్చు, మీ పెన్షన్ టైపు ఇలాంటివన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకుంటారో, సరి చేసుకుంటారో అప్పుడే పెన్షన్‌లను మళ్ళా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో, అందువల్ల మీకు చెప్తున్నాను. ఒకసారి ఈ డేటాను కూడా చెక్ చేసుకోండి మీ పర్సనల్ ఇన్ఫోని మొత్తం కూడా. ఓకేనా? సో, అండ్ దీంతో పాటుగా పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అనేది ఇంపార్టెంట్ మనకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీకు ఎంత అమౌంట్ రిలీజ్ అవుతుందో కూడా ఇక్కడే చూపిచ్చేస్తుంది. లాస్ట్ రిలీజ్డ్ మంత్ కూడా చూపిచ్చేస్తుంది. యాక్చువల్‌గా ఇప్పుడు ఏప్రిల్ అయితే ఉంది అందరికీ కూడా. నేను చెక్ చేశాను ఆల్రెడీ. మే మంత్ కూడా ఇచ్చేసారు కదా! అది కొంచెం లేట్‌గా అప్డేట్ కావడం జరుగుతుంది. సో, ఇలా చెక్ చేసుకోండి. మీకు అక్కడ ఏం చూపిస్తుందో ఒకసారి కమెంట్‌లో పెట్టండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా రిప్లై అయితే ఇస్తాను నేను కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా. సో, పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎంతెంత ఇస్తారంటే ఇంకా మనకి ఇంక్రీజ్ చేయలేదు. సో, యాక్చువల్‌గా ఇది కూడా పెండింగ్‌లోనే పెట్టుంది మనకు తెలంగాణ ప్రభుత్వం. ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. ఎప్పుడు స్టార్టింగ్‌లో గవర్నమెంట్ ఫార్మ్ అయినటువంటి స్టార్టింగ్‌లో పెన్షన్ డబ్బులను. బట్ ఇంకా కూడా దీని మీద ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. చూద్దాం. మనకు ముందు ముందు రోజుల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. వీటి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలంగాణ ప్రభుత్వం. బట్ యాక్చువల్‌గా మీరు ఇంతవరకు ప్రతి నెల ఎంతవరకు తీసుకుంటున్నారో అంత డబ్బులే మాత్రమే ఇప్పుడు కూడా పంపిణీ అనేది చేస్తారనమాట. కొత్త వాళ్ళకి కావచ్చు, ఈవెన్ రెగ్యులర్ పెన్షన్ లబ్ధిదారులకు కూడా. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయండి. ఈ ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించిన సమాచారం అనేది. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.